పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్పై ఏ క్షణమైనా ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని అమెరికా మీడియా పేర్కొంది. ఈ విషయంలో ట్రంప్ వారించిన నెతన్యాహు వెనక్కు తగ్గడం లేదని సమాచారం. టెహ్రాన్పై దాడికి టెల్ అవీవ్ పూర్తిగా సిద్ధమైందని యుఎస్ అధికారులు ఇప్పటికే ప్రకటన చేశారు. దీనికి ప్రతిచర్యగా ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేయొచ్చని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య సోమవారం ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ఇరాన్పై దాడి గురించి బహిరంగంగా మాట్లాడడం ఆపాలని, దాడుల ప్లాన్ పక్కన పెట్టాలని ట్రంప్ కోరారు. నెతన్యాహు మాత్రం ఇరాన్కు ఒప్పందం చేసుకునే ఉద్దేశమే లేదని పేర్కొన్నారు. ట్రంప్ పశ్చిమాసియా పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్కు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో నెతన్యాహు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ట్రంప్ మాట వినే పరిస్థితి లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడిని ఎదుర్కొనేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్లో మేం సిద్ధంగా ఉన్నాం అనే పోస్టు కనిపించింది. తమపై దాడులు జరిగితే మాత్రం విదేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించారు ఇరాన్ రక్షణ మంత్రి ఆజిజ్ నజీర్ జాదా. ఈ క్రమంలోనే ఇరాక్లో ఉన్న దౌత్య సిబ్బంది, సైనిక కుటుంబాలు వెనక్కు రావాలని ట్రంప్ ఆదేశాలిచ్చారు. అటు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తమ నౌకలకు హెచ్చరికలు జారీ చేసింది. పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి, ఓమన్ తీరంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.